శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంబానీ ఫ్యామిలీ మళ్ళీ తిరుమలకి 27 కోట్ల రూపాయల విరాళం ఇవ్వటం, ఆ ఎలక్ట్రికల్ బస్సులకు సపోర్ట్ చేయటం, వాళ్ళ డ్రైవర్ జీతాలు కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుందని చెప్పటం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అంటే మనం సంపాదించిన దాంట్లో కొంత ధార్మికతకి అంటే ఆధ్యాత్మికతకి లేదు భగవంతుడి సేవ కోసం వినియోగించడం అంటారు. సో 27.5 కోట్లు దేనికి? ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయటానికి. దీంతో వాళ్ళు కొనుగోలు చేస్తారు. 25 బస్సులు కొనుగోలు చేస్తారు. 50 మంది డ్రైవర్లని నియమిస్తారు. సో డ్రైవర్ల జీతభత్యాలు అవన్నీ కూడా రిలయన్స్ సంస్థే భరిస్తుంది. ఇది కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు అక్కడ గో రక్షణశాల ఉంది కదా, ఆ సంరక్షణశాలని వాళ్ళు వంతారా తరహాలో దాన్ని ఆధునీకరిస్తామని చెప్పారు. మీరు వంతారా కనుక తీసుకుంటే 3500 చదరపు అడుగుల్లో వాళ్ళు ఒక కృత్రిమ అడవిని సృష్టించారు గ్రీన్ బెల్ట్ ప్రాజెక్ట్ కింద. ఇక్కడ మీకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ జంతువుల కోసం 22 ఆసుపత్రులు, 17 క్లినిక్స్, తర్వాత సిటీ స్కాను, తర్వాత లేజర్ చికిత్సలు చేయడానికి అంటే సర్జరీలు చేయడానికి ఇలాంటి అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత 250 ఏనుగుల కోసం 25,000 చదరపు అడుగుల్లో వాటికి ఆసుపత్రి నిర్మించారు. తర్వాత ఈ చిరుత పులులు, సింహాలు వీటన్నింటినీ కూడా వీళ్ళు సంరక్షిస్తారు అక్కడ. అంటే ఇప్పుడు 1.5 లక్షల దెబ్బతిన్న జంతువులను అక్కడ తీసుకొచ్చి వాటికి పునరావాసం కల్పించారు. ఇట్లా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇది యాక్చువల్గా స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు వీటిని. స్టార్ ఆఫ్ ది యానిమల్స్ లాగా, అంటే ఫారెస్ట్ అన్నమాట. అంత బాగా అది అతనికి ఇష్టం. అనంత్ అంబానీకి చాలా ఇష్టం. సో అనంత్ అంబానీ నిన్న వచ్చారు వారు. తలనీలాలు కూడా సమర్పించుకున్నారు స్వామికి. సో తనకి వంతారా ఇష్టం కాబట్టి ఇక్కడ ఈ గోశాలను కూడా వంతారా తరహాలో దాన్ని కొత్తగా అంత ఆధునీకరిస్తామని చెప్పారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మీకు గుర్తుందా, ఆ మధ్యన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక, సరే మళ్ళీ తీసుకోండి, ఆ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గోశాలల్లో గోవులు బక్కచిక్కిపోయాయి, చచ్చిపోతున్నాయి, రకరకాలుగా గోల్ చేశారు కదా. అంటే లేనిది ఉన్నట్టు చూపించడానికి. సో ఇప్పుడు ఇంకా అలాంటి డ్రామాలు ఆడడానికి అవకాశం ఉండదు. సో మంచి పద్ధతి ఇది. అంటే మనిషి ఎప్పుడూ కూడా ప్రకృతితో మమేకం అవ్వాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి అంటే మనుషులే కాదు కదా, జంతు జీవాలు ఉంటాయి అక్కడ, వాటిని కూడా సంరక్షించాలి. ముఖ్యంగా గోవు అనేది మనకి చాలా ముఖ్యం కాబట్టి దాని మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది.